ఒకసారి చూడండి రోడ్ అంతా ఎట్లా ఉందో చూడండి. సైడ్లు అంతా ఈ కార్ రోడ్ ఉన్నది చాలా చిన్న ఏరియా, మిగతాది మొత్తం డస్టే, మొత్తం మట్టితో నిండిపోయింది. మీరు ఒకసారి మట్టి దుమ్ము చూడండి ఎట్లా లేస్తుందో ముందు దుమ్ము ఎట్లా లేస్తుందో చూడండి. అండ్ ఇంకోటి ఈ పిల్లర్లు మొత్తం రాజకీయ నాయకుల ఫ్లెక్సీల కోసమే వేసినట్టు కనబడుతున్నది. ఈ రోడ్డు చూడండి ఎంత ఘోరం, ఎంత నరకం ఇది. ఇక్కడ మొత్తం వాటర్ జామ్ అవుతుంది వర్షం పడ్డదంటే, అసలు నిలబడలేము. ఎంత దుమ్ము చూడండి, ఎంత ఘోరమైన రోడ్డు. మొత్తం అతి భయంకరంగా ఉన్నది రోడ్డు. చూడండి ఎట్లుందో రోడ్డు, మొత్తం దుమ్మే. బా 8 ఏళ్ల సంది ఇదే పరిస్థితి జనాలది. ఇదేంది, ఏం హాస్పిటల్ ఇది? సిటీ సెంటర్ అట, సిటీ న్యూరో సెంటర్. దానికి ఎదురుగా ఇదంతా, అక్కడ మొత్తం అవతల సైడ్ అంతే, యువతల సైడ్ అంతే. బా ఆగు. ఏంది రోడ్ పరిస్థితి ఏంది? రెగ్యులర్ ఇట్లానే ఉంటుంది సార్ ఈ రోడ్. చాలా సంవత్సరాల నుంచి రోడ్డు మొత్తం 8 ఏళ్ళు అవుతుంది. ఈ గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. రోజు ఇదే రోడ్ జర్నీ చేస్తారా? డైలీ ఇదే రోడ్డు. ఇవన్నీ పెట్టుకోకుంటే మనం కొడతాము. గంట సేపు నుంచి తిరుగుతున్నా హెల్మెట్ లేకుండా, ఎందుకంటే వీడియో చేద్దామని. కళ్ళంతా అంతా దుమ్ము అయిపోయింది సార్. చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ రోడ్కి రావాలంటేనే హెల్మెట్ పట్టించుకుంటలేరు. ఏమో సార్, ఏ గవర్నమెంట్, పాత గవర్నమెంట్ ఇటు సైడ్ వచ్చింది, ఈ గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు. ఇదే బండి నేను రెగ్యులర్ బండి ఖరాబ్ అవుతుంటుందా? అవుతుంటుంది సార్, షాక్ అబ్జర్వ్లు పోతుంటాయి రెగ్యులర్గా సార్. బండి బి డ్యామేజ్ అవుతుంటుంది. ఓకే చూడండి జనం అవస్థలు ఎంత భయంకరంగా ఉన్నాయో. బస్సులలో పోయే వాళ్ళది కూడా గంట తరబడి బస్సులలో కూర్చోవాలి. ఆటోలు, బస్సులు, కార్లు, నరకం చూడాల్సిందే. ఇక రోడ్ల వైపు ఉన్న షాప్స్ అయితే అసలు ఇక వాళ్ళ నరకం ఇక మామూలుగా ఉండదు. ఇక ఇదే గాలి పీలుస్తా బతకాల వాళ్ళు. ఇక ఎట్లుంది రోడ్డు చెత్తగా ఉంది. ఏ ఊరు మీది? మాది మొండ్రాయి, ఉండేది మేడిపల్లి. కానీ మా ఘోరంగా ఉంది ఇది. ఇక వాన పడితే ఇక్కడ బళ్ళే కదలు. ఎన్నేళ్ళు ఆటో నడపబట్టి? నేను దాదాపు 20 సంవత్సరాలు. 8 ఏళ్ళు 8 ఏళ్ళు. అంతకుముందు కూడా అట్నే ఉంది. అంతకుముందు ఆ సైడు, ఈ సైడు, ఇప్పుడు ఆ కట్ట, మళ్ళా అదేంది బోడుపల్లి డిపో, మేడిపల్లి దాకా మొత్తం ఇట్నే. రోడ్డు ఎందుకు వేస్తలేరు? ఇది మొత్తం రాజకీయ నాయకులు దొంగలు. ఇప్పటి వరకు ఉప్పల్ రింగ్ రోడ్ కాడ నుంచి మొదలు పెట్టుకుంటే దాదాపు ఒక 5 కిలోమీటర్లు రోడ్డు ఏం బాగాలేదు. వాన పడ్డదంటే ట్రాఫిక్ కదలడం కష్టం. మళ్ళీ అందులో పేషెంట్ గీషెంట్ ఏమైనా అది అంబులెన్స్ పోవాలంటే కూడా కథమే. ఇక పానం పోల్చింది. వాన పడితే అంతేనా? ఏం లేదు, ఇక చిత్తడి కదలలేని పరిస్థితి. ఆ పైనుంచి పడతా, ఈ పైనుంచి నిలబడతా, ఈ మట్టి మొత్తం దగ్గర ఇట్లా గడ్డలయ్యి మొత్తం ఆగం బండ్లు జరగవు. నేను కూడా 2 సార్లు కంప్లైంట్ ఇచ్చిన కంట్రోల్ రూమ్కు. కట్ట మీద జామ్ అవుతుంది, ఇట పేషెంట్లు ఇట వస్తే పోలేని పరిస్థితి ఉందంటే 2 సార్లు క్లియర్ చేయించారు. మళ్ళీ అది అట్నే ఉంది. అందులో రోడ్ ఒకటి బాగలేదు. ఆ పక్కన దుకాణాలు, ఈ పక్కన దుకాణాలు. ఇక వచ్చే వాళ్ళు కారు వాళ్ళు కానీ, బైక్ వాళ్ళు, ఆటోలు ఏదైనా సరే వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లా రోడ్డు మీద నిలబెట్టేసి దుకాణంలోకి పోతారు. మరి ఈ ఆటో ఈ రోడ్డు మీద పెడితే ఈ ఇవతల పోయేటోడు ఎటు పోవాలి? ఇప్పుడు మరి మీ ఆటోలు ఖరాబ్ అవుతుంటాయిగా చాలా. టైర్లు దెబ్బతింటాయి, ఇంజన్లు దెబ్బతింటాయి, కదలలేక. ఒక్క ½ కిలోమీటర్కి అర్ధ గంట 20 నిమిషాలు ఇట్లా పడుతుంది. అట్లాంటప్పుడు ఆటో ఇంజన్ కూడా వేడెక్కి క్లచ్ ప్లేట్లు కాలిపోతాయి, గేర్లు దెబ్బతింటాయి. మాకు కూడా నష్టమే, చెప్పలేని పరిస్థితి ఇది. లీడర్లని మనమే కరెక్ట్ ఎన్నుకుంటలేమేమోనే. ఏమో ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పాలన బాగుపడుతుంది అంటే ఏం లేదు. 2 ఏళ్ళు చేయాలి. వీళ్ళేమో కేంద్రం అంటున్నారు, కేంద్రం ఏమో వీళ్ళు అంటున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో జనాలు వస్తున్నారు. సరే, ఆయన చేసిండు, అయిపోయింది, పోయింది. అది మరి ఆయన కేంద్రంలో ఉన్నోళ్ళు చేయాలని వీళ్ళు అంటున్నారు.
వాళ్ళేమో మీకు అన్ని ఇచ్చేసిన మీరే చేయాలని వాళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు నాయకులదే ఉంటుంది బాధ్యత. అదే కదా. ఇప్పుడు కేంద్రం నీ చేతిలో పెట్టినప్పుడు నువ్వు చూసుకోవాలంతా. దేశాన్ని నీ చేతిలో పెట్టినా నీ బిడ్డలు వాళ్ళు, ఈ రాష్ట్రం నీ చేతిలో పెట్టినప్పుడు నువ్వు చూసుకోవాలి. నీ ఊరి, నీ పల్లె, నీ సిటీ అంతా నువ్వు బాగు చేసుకొని దీనికి అర్థం లేక క్లియర్ చేసి చూపించు. సో ఇది సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉందో చూడండి. కనీసం నిలబడడానికి కూడా అవకాశం లేదు. దీని వెనకాల ఇంకొక భయంకరమైన కుట్ర కూడా ఏంటంటే, ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ ఉంటుంది భువనగిరి దగ్గర. ఇప్పుడు ఆ ఎయిమ్స్ వచ్చిందనుకోండి, ఈవిడ యశోదలు అని ఎట్లా నడవాలి? జనాలు అడిగి పోవడానికి కూడా రద్దీ పెరుగుతుంది కదా. అందుకోసం కూడా ఈ రోడ్డుని లేట్ చేస్తున్నట్టున్నారు. నమస్తే, ఎట్లుంది రోడ్డు? రోడ్డుకి మీకు చెప్పాలా సార్ ఎట్లుందో కనిపిస్తుంది కదా. ఎవరు మీది? మాది జనగాం డిస్ట్రిక్ట్ సార్, కొడకాల మండలం. ఎక్కడ ఉండేది? ఎక్కడ ఉండేది బోడుపల్లి ఉంటుంది సార్. రోడ్ ఇదే రోడ్డు నుంచి పోవాలా? ఇదే రోడ్ నుంచి పోతున్నాం సార్. ఇప్పుడు ఇబ్బంది, కస్టమర్లకు ఇబ్బంది అవుతుంది, మాకు తోటోళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఒక 10 నిమిషాల్లో పోయేది 2 నిమిషాలు, పోయేది 10 నిమిషాలు పడుతుంది. నుంచి ఎంత దూరం, ఎంత టైం పడుతుంది రింగ్ రోడ్కి? 15 నిమిషాలు పడుతుంది సార్. ఇంతకుముందు అయితే 2 నిమిషాలు వెళ్ళిపోయేవాళ్ళం, ఇప్పుడు 15 నిమిషాలు పడుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. వర్షం పడితే ఇంకా దారుణం సార్. గుంతలు అసలు ట్రాఫిక్, అసలు కస్టమర్లు ఇబ్బంది పడి మధ్యలో దిగిపోతుర్రు. అసలు చాలా ఇబ్బంది అవుతుంది. థ్యాంక్ యూ. ఏ ఊరు అన్న మనది? ఈ రోడ్ నుంచే పోతుంటారా మీరు కూడా? ఇక్కడనే ఉండేది ఇల్లు. ఏంది ఇది రోడ్? ఏంది మీలాంటి వాళ్ళు అంతా అడగాలి కదా గట్టిగా. మొన్ననే నిధులు కూడా పెట్టిండు కన్నా. నిధులు పెట్టిండే రేవంత్ రెడ్డి దగ్గరికి మన పరమేశ్వర రెడ్డి అన్న పోయిండు, మాట్లాడిండు. కారిడార్ వర్క్ మొన్ననే స్టార్ట్ అయింది కానీ 3 రోజులు అవుతుంది కదా. 3 రోజులు ఇప్పుడు 8 ఏళ్ళ నుంచి అయితే అనేది కాలేదు కాబట్టి మొన్న రేవంత్ అన్న దృష్టికి పోయింది ఈ విషయం. మన కారిడార్ వర్క్ స్టార్ట్ అయింది. మన పరమేశ్వర రెడ్డి అన్న ఇన్ఛార్జ్ ఉండు కదా, మాట్లాడిండు. వర్క్ స్టార్ట్ అయింది మొన్న 3 రోజులు అవుతుంది చేయబట్టి. గంట సేపు నుంచి తిరుగుతున్నా, ఆగమాగమైన నేను మనిషిని. ఏడుంటారు మీరు? ఏడుంటారు? బోడుప్పలు. ఏంది రోడ్డు పరిస్థితి? ఎందుకు అడుగుతలేరు మనలాంటి వాళ్ళం? పనులు స్టార్ట్ అయినాయి. పనులు స్టార్ట్. కాంగ్రెస్ ఏమో మీది? కాంగ్రెసేనా? కాంగ్రెసే. సో ఇంత భయంకరమైన పరిస్థితి. 8 ఇయర్స్ నుంచి వీళ్ళంతా, ఈ జనమంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఓన్లీ ఉప్పల్లో ఉన్న వాళ్ళు, బోడుప్పల్లో ఉన్న వాళ్ళ సమస్య కాదు ఇది. అటు వరంగల్ నుంచి వచ్చే వాళ్ళకి, హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళే వాళ్ళకి అందరికీ నరకమే. ఇక ఒక్క వర్షం పడ్డదంటే సినిమా మామూలుగా ఉండదు. ఒక్క నిమిషం ఆగే పెద్ద మనిషి. సో ఇమీడియట్గా గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది. రెస్పాండ్ అయ్యారు అంటున్నారు, ఒక 2 రోజులు పనులు చేస్తున్నారు. ఏంది రోడ్డు? ఇంత దారుణంగా ఉంటే ఎట్లా అన్న? వెహికల్స్ మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. మాది తొండ తిరుమలగిరి రెగ్యులర్ గట్కేసర్ టు ఉప్పల్ రింగ్ రోడ్. మరీ దారుణంగా ఉన్నాయి అన్న. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏందో ఫ్రీ బస్సులు పెట్టి ఖాళీగా వస్తున్నాయి బండ్లు. కనీసం పొట్ట తిప్పల కోసం అన్న కానీ ఫ్రీ బస్ తీసేయమని జర కోరండి సార్. మరీ దారుణంగా ఉన్నాయి ఆటోల పరిస్థితులు. ఫస్ట్ లాక్డౌన్ ముందు నుంచి చూస్తున్నా నేను ఈ రోడ్డు. అప్పటి నుంచి ఇదే వెహికల్స్ ఖరాబ్ అవ్వడు, నడుము నొప్పులు చూడు, ఇదే కథ. ఎంత దారుణంగా ఉన్నాయంటే మీ ప్రెస్ వల్లనే చెప్పాలి సార్. ఘోరంగా షాప్, మెకానిక్ షాప్ పోయినామంటే మినిమం 8,000 10,000 ఉండాలి. అట్లయితేనే ఉంటాయి. ఆర్టీసీ బస్సులు ఏమో తీసుకుపోతారు, డిపోలో పెడతారు. మాదట కాదు కదా. ఎవరు ఉన్నారు అధికారంలో? కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ. ఆయన మాత్రం ఏం చేస్తాడు? అధికార పార్టీ చేయాలి కదా. అన్ని ఉచిత పథకాలు ఇచ్చే ఇది కాక ఈయన వచ్చి 2 ఏళ్ళు అయింది, ఈయన ఏం చేయలేదు. ఆయన 6 ఏళ్ళు అంతకుముందు ఆయన ఏం చేయలేదు. ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకో అట్లా ఏందో జర ఏటట్టు చూడండి అన్న. ఓకే థ్యాంక్ యూ.